హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ డేట్స్ మనకి మరొక 2-3 రోజుల్లో రాబోతున్నాయి. మనము ఆల్రెడీ మార్కెట్లోకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము. పేపర్ 1 మరియు పేపర్ 2. ఇందులో భాగంగా ఇందులో పొందుపరిచిన ప్రతి బిట్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా వీడియోస్ రూపంలో మనము మన యూట్యూబ్ ఛానల్లో పొందుపరుస్తున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్ 1 మరియు మోడల్ పేపర్ 2 వీటికి సంబంధించి ఏపీ హిస్టరీ క్లాసెస్ ఒక 6 చెప్పుకున్నాము. మరియు పాలిటీకి సంబంధించి ఫస్ట్ మోడల్ పేపర్లో 3 వీడియోలను మనం చెప్పుకున్నాము ఆల్రెడీ. ఈ వీడియోలో సెకండ్ మోడల్ పేపర్లో ఆల్రెడీ మనము 75 బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు 76 నుంచి 100 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి బిట్స్ని మనము రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనము సెకండ్ మోడల్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 76, 75 వరకు ఏపీ హిస్టరీ, 76 నుంచి 150 వరకు పాలిటిక్స్ సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 76 ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 76 ఈ బిట్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉన్నాయండి. ఈ బుక్ అనేది మనకు హైదరాబాద్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మీ ఇంటికి హోమ్ డెలివరీ రూపంలో రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. వాట్సాప్లో కనుక డీటెయిల్ అడ్రస్ మీరు పంపిస్తే మీకు ఈ బుక్స్ని పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 76. క్వశ్చన్ నెంబర్ 76. ఈ కింది ప్రవచనాలలో సరి అయినది ఏంటి? బ్రిటన్లో నిర్వహించబడే రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం. ఇండియా రాజ్యాంగం దృఢ మరియు అదృఢ రాజ్యాంగ లక్షణాల కలయిక. చూడండి, 2 స్టేట్మెంట్లు ఇచ్చి సరైనవి ఏంటని అడిగారు. మనకి బ్రిటన్లో నిర్వహించబడే రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం. ఇక్కడ రాజ్యాంగము ఒక దేశ మౌలిక శాసనము, ప్రభుత్వ ఏర్పాటులో మరియు రాజ్యాంగ లక్షణాలన్నీ కూడా పొందుపరిచి ఉన్నటువంటి మౌలిక శాసనమే రాజ్యాంగం. రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని పరిపాలన జరుగుతుంది. ఇక్కడ బ్రిటన్లో ఏవైతే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలన్నీ కూడా రాజ్యాంగ రూపంలో ఒక చోట క్రోడీకరించబడి లేవు. అంటే ఒక చోట ఇదిగోండి పలానా భాగం దీని కింద ఉంది, ఈ ఆర్టికల్ దీని కింద ఉంది అని చెప్పేసి పూర్తిగా ఒక రాజ్యాంగ రూపంలో వాళ్ళు పొందుపరుచుకోలేదు. అక్కడ ముఖ్యంగా ఆచార సాంప్రదాయాలు మరియు సాధారణ చట్టాల రూపంలో పొందుపరుచుకున్నారు తప్ప పర్టిక్యులర్గా ఇన్ని భాగాలు, ఇన్ని షెడ్యూల్స్, ఇన్ని అధికరణలు అని క్లారిటీగా ఏమీ లేవు. బ్రిటన్తో పాటు ఇజ్రాయెల్ మరియు న్యూజిలాండ్ దేశాలు కూడా అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ చెప్పొచ్చు. ఇండియా రాజ్యాంగం విషయానికి వస్తే భారతదేశానికి మౌలిక శాసనంగా రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగము దృఢ మరియు అదృఢ రాజ్యాంగ లక్షణాల కలయిక. అంటే ఏంటి? రాజ్యాంగ సవరణ విధానం. రాజ్యాంగాన్ని సవరించవచ్చా లేదా? మన రాజ్యాంగాన్ని సవరించవచ్చును. అయితే కొన్ని అంశాలు సాధారణ చట్టం వలె సవరించవచ్చు, మరికొన్ని అంశాలు సవరించాలి అంటే ప్రత్యేక మెజారిటీ పద్ధతిలో సవరించవచ్చు. భారత రాజ్యాంగాన్ని సాధారణంగా దృఢ మరియు ప్రత్యక్ష మెజారిటీ పద్ధతి, అంటే సాధారణ మెజారిటీతో పాటు లోక్సభ, రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతో కొన్ని అంశాలు, లోక్సభ, రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతో పాటు దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. ఇలా భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాము. దాన్ని గోల్డెన్ మీన్ అంటారు. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. ప్రవచనం 1 మరియు 2 2 కూడా ఒప్పు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2.
క్వశ్చన్ నెంబర్ 2, ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించుము. క్వశ్చన్ నెంబర్ 77, భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా భారత శాసన వ్యవస్థకు అధిక ప్రాతినిధ్యాన్ని కల్పించబడినది మరియు మొదటిసారిగా ద్విసభను ఏర్పాటు చేశారు. చూడండి, మనకు 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు వచ్చాయి. ఇందులో భాగంగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే వాటిని ఏర్పాటు చేశారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎగువ సభ, దిగువ సభ లాగా 1919 చట్టం ద్వారా తీసుకుని రావడం జరిగింది. సో ఇది కరెక్ట్. రెండోది, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రావిన్సులు మరియు భారతీయ రాజ్యాలను భాగాలుగా కలిగిన ఒక సమాఖ్యను నిర్దేశించినది. 1935 చట్టం, భారత రాజ్యాంగం ఏదైతే ఉండిందో ఇప్పుడు 70% అంశాలను 1935 చట్టం ద్వారా తీసుకొచ్చారు. 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన అతి పెద్ద చట్టము 1935 చట్టం. ఈ చట్టం ద్వారా సమాఖ్య వ్యవస్థ, సమాఖ్య అంటే ఏంటి? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీని సమాఖ్యగా వర్ణిస్తారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఇలా 247 అంశాలను 1935 చట్టం ద్వారా తీసుకొచ్చారు. సో ఈ రెండు అంశాలు కూడా కరెక్టే, 1 మరియు 2. మనకి 77కి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78, ఈ కింది వాటిని భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రతిష్ఠించబడినవి అని ఒక 5 అంశాలు ఇచ్చి వాళ్ళు ఏం అడిగారు అంటే, ఈ కింది వాటిలో ఏ ప్రవేశికలో లిఖించిన వరుస క్రమంలో పేర్కొనబడినది? చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి ఇది. ప్రవేశిక, రాజ్యాంగ ప్రవేశిక, ఉపోద్ఘాతం, ప్రియాంబుల్, పీఠిక. మనకి ఇక్కడ ఏంటి? భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి మరియు పౌరులందరిలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని కలిగించడానికి ఆలోచనల్లోనూ, భావ ప్రకటనల్లోనూ, ఆరాధన, నమ్మకం, విశ్వాసంలో స్వేచ్ఛ స్వాతంత్రాన్ని, అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వాన్ని మరియు వ్యక్తి యొక్క గౌరవముకు భరోసా కలిగించే సౌభ్రాతృత్వం, జాతీయ ఐక్యత మరియు సమగ్రత కల్పించుకునేందుకు రాజ్యాంగ పరిషత్లో మాకు మేము సమర్పించుకొని సత్యానిష్టపూర్వకంగా 26 నవంబర్ 1949న మాకు మేము సమర్పించి ఆమోదించుకుంటున్నాము అని ఉంటుంది. ఇక్కడ ఏంటి? ఫస్ట్ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం గురించి ప్రస్తావించారు. గతంలో ఇంతకుముందున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఏమడిగారు? పీఠికలో ఉన్న పదాల వరుస క్రమం కూడా అడిగారు. ఫస్ట్ లైన్, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, ఈ 5 పదాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అడిగి కన్ఫ్యూజ్ చేసే విధంగా కూడా ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు ఏమడిగారు? టోటల్గా ఏ అంశం తర్వాత ఏ అంశం అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం గురించి, ఆ తర్వాత ఆలోచన, భావ ప్రకటన, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధనలో స్వేచ్ఛ గురించి, ఆ తర్వాత అంతస్తు మరియు అవకాశాల్లో సమానత్వం గురించి, వ్యక్తి గౌరవం గురించి, జాతీయ సమైక్యత గురించి. 3, 2, 1, 4, 5 ఇది మనకు ఆర్డర్. 78, 3, 2, 1, 4, 5 ఇవ్వండి. ఆన్సర్ బి. 78కి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79, ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి. పరమాదేశ అధిలేఖ మాండమస్ రీట్
న్యాయ అధికారానికి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా పాలనా అధికారానికి వ్యతిరేకంగా కూడా అందుబాటులో ఉంటుంది. మనకు రిట్స్ అనేవి ఉన్నాయి. మనకు బ్రిటన్ దేశం నుంచి మనం రిట్లను గ్రహించాము. ఆర్టికల్ 32 ప్రకారము రాజ్యాంగ పరిహారపు హక్కు, మన యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవారెంటో. మనకి హెబియస్ కార్పస్ బందీ ప్రత్యక్ష, అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప కోర్టులో హాజరుపరచాలి లేదా మేజిస్ట్రేట్ ముందైనా హాజరుపరచాలి. అరెస్ట్ గల కారణాలు తెలపాలి. అరెస్ట్ కాబడిన వ్యక్తి తన వాదన వినిపించుకునే అవకాశం కల్పించాలి. మాండమస్ అంటే ఒక ప్రభుత్వ అధికారి మీ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చండి, మీ ఎవరైతే వారి యొక్క విధులు నిర్వహించలేదో అప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆ ప్రభుత్వ అధికారికి మీ విద్యుత్ ధర్మాన్ని నిర్వహించండి అని చెప్పేసి జారీ చేసే ఆజ్ఞ మాండమస్. నెక్స్ట్ ప్రొహిబిషన్ అంటే హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్. ఏదైనా కూడా ఒక కేసు విచారణ జరుగుతున్నప్పుడు కింది స్థాయి కోర్టుల్లో ఉన్నత న్యాయస్థానము ఆ కేసు విచారణను ఆపివేయండి అని చెప్పేది ప్రొహిబిషన్. న్యాయ లేదా అర్ధ న్యాయ అధికారానికి వ్యతిరేకంగా మాత్రమే ఇది జారీ చేయబడుతుంది. సో ఈ రెండు కూడా కరెక్ట్. ఆ తర్వాత సెర్ష్యూరరీ అంటే ఏంటి? ఏదైతే కేసు ఆపేస్తారో ఆ కేసు తనకు కానీ వేరే కోర్టుకు కానీ బదిలీ చేయమని చెప్పేది సెర్ష్యూరరీ. కోవారెంటో అంటే ఏంటి? ఎట్ వాట్ అథారిటీ, ఏ అధికారంతో మీరు ఈ పని చేస్తున్నారు, ఎవరైతే ఒక పొజిషన్లో ఒక పవర్లో ఉన్నారో, అధికారం లేని వ్యక్తి ఉన్నారో వాళ్ళని ఉద్దేశిస్తూ జారీ చేసేటువంటి ఆజ్ఞ. ఇవి మనకు రిట్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. 79. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. భారత సుప్రీంకోర్టు ఒక అధిలేఖను జారీ చేస్తూ ప్రతివాది అనుభవిస్తున్న లేదా కలిగి ఉన్న పదవికి హక్కుదారుడు కాదు, ప్రతివాది కలిగి ఉన్నటువంటి లేదా అనుభవిస్తున్నటువంటి పదవికి హక్కుదారుడు కాదు అని ప్రకటించింది. ఆ అధిలేఖ ఏది? మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అధికార పృచ్ఛ అంటే కోవారెంటో. ఎవరైనా కూడా ఒక విధి నిర్వహిస్తున్నప్పుడు ఏ అధికారంతో వాళ్ళు ఆ అధికారాలను నిర్వహిస్తున్నారు, ఎట్ వాట్ అథారిటీ అని ప్రశ్నిస్తూ జారీ చేసే ఆజ్ఞ అది. దానికి ఆన్సర్ సి, 80వ దానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. షెడ్యూల్ కులాలకు మరియు షెడ్యూల్ తెగలకు అనుకూలంగా విద్యా సంస్థలో సీట్లలో రిజర్వేషన్ను పాలించేది. మనకు ఆర్టికల్ 15(4) ఏంటి? ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించినది. మనకు మూల రాజ్యాంగం, ఫస్ట్ రాజ్యాంగం వచ్చినప్పుడు 15(1), 15(2), 15(3) ఉండేవి. అయితే 15(4) చంపకం దొరరాజని కేసు వల్ల మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్లు చెల్లవు అని సుప్రీంకోర్టు తీర్పునిస్తే 15(4)ని 1వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. ఈ కింది వానిలో ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా భావించినాడు? రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆర్టికల్ 32. ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగితే ఆర్టికల్ 32 ప్రకారము ఈ ప్రాథమిక హక్కులన్నిటికీ పూచీకత్తులాగా వ్యవహరించేది రాజ్యాంగ పరిహారపు హక్కు. కాబట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా ఆర్టికల్ 32ని అనగా రాజ్యాంగ పరిహారపు హక్కుని అభివర్ణించడం జరిగింది. 82కి ఆన్సర్ బి. నెక్స్ట్ 83. ఏది ప్రాథమిక హక్కుగా రద్దు గావించబడినది? చూడండి, మనకు ఫస్ట్ మొదటగా 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. ఆ తర్వాత 1978లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితా నుంచి తొలగించి చట్టబద్ధ హక్కుగా మార్చారు. ఎన్నో రాజ్యాంగ సవరణ? 44. ఎందుకని? ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు జాబితాలో ఉండడం, ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, దానికి వ్యతిరేకంగా ఆ వ్యక్తి కానీ ఆ సంస్థ కానీ కోర్టులో కేసు వేయడం,
దాని కోట్లు కొట్టివేయడం, దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయడం, ఇలా న్యాయ వ్యవస్థకి మరియు పార్లమెంటుకి మధ్య సంఘర్షణను తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఆస్తి హక్కును ప్రాథమికుల జాబితా నుంచి తొలగించి చట్టబద్ధ హక్కుగా మార్చారు. మనకి ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుగా నుంచి రద్దు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. బేగార్ అంటే ఏంటి? బేగార్ అన్న వెట్టి చాకిరి, బలవంతంగా నిర్బంధంగా పని చేయించడం, వెట్టి చాకరి. మనకు ఆర్టికల్ 23, 24 అనేవి పీడనాన్ని నిరోధించే హక్కు, సమానత్వ హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, పీడన నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా విషయక సాంస్కృతిక హక్కు, ఆ తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆస్తి హక్కు తీసేశారు. ఇక్కడ మనం చూసుకుంటే బేగార్ అంటే ఏమీ ఆశించకుండా చేయడం, ఏమీ ఆశించకుండా బలవంతంగా చేయించడం, కొంత మొత్తానికి బలవంతంగా చేయడం, చట్టమూలంగా చేయించడం, బేగార్ పని లేదా వెట్టి చాకిరి. ఈ వెట్టి చాకిరి అనేది నిర్బంధంగా ఒక వ్యక్తి నిర్బంధించి ఏమి ఇవ్వకుండా బలవంతంగా పని చేయించడం, అది పీడనానికి సంబంధించింది. అదేవిధంగా మనుషుల అక్రమ రవాణా, పడుపు వృత్తి, ఇలాంటివన్నీ కూడా మనకు ఆర్టికల్ 23 ప్రకారం నిషేధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. ఆస్తి హక్కుకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? శాసన ప్రాధికారంతో తప్ప వ్యక్తుల ఆస్తులని గ్రహించరాదు. ఆస్తి హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించి 300A ప్రకరణం చేర్చారు. చూడండి, ఆస్తి హక్కు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆస్తి హక్కు అనేది గతంలో ప్రాథమిక హక్కు. అయితే 44వ సవరణ ద్వారా, 42 కాదు, 44వ సవరణ ద్వారా 1978లో జనతా ప్రభుత్వం ఏం చేసింది? ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ఆర్టికల్ 300A అంటే చట్టబద్ధమైన హక్కుగా మార్చింది. రాజ్యాంగబద్ధమైన హక్కు నుంచి తొలగించి. ఎట్ ది సేమ్ టైం శాసన ప్రాధికారంతో తప్ప వ్యక్తుల ఆస్తుని గ్రహించకూడదు. అంటే ఆస్తులు స్వాధీనం చేయాలి అంటే ఏం చేయాలి? చట్టం చేయాలి. అది చట్టబద్ధమైన హక్కు కాబట్టి. అది రాజ్యాంగబద్ధ హక్కు కాదు, 42వ రాజ్యాంగ సవరణ కాదు, 44వ రాజ్యాంగ సవరణ మరియు చట్టబద్ధమైనటువంటి హక్కు. క్వశ్చన్ నెంబర్ 85. ఈ కింది వ్యాఖ్యలు పరిశీలించండి. భారత రాజ్యాంగం యొక్క ప్రకరణ 46 షెడ్యూల్ కులాలకు మరియు షెడ్యూల్ తెగల వారికి ఉచిత న్యాయ సహాయం కల్పించినది. భారత రాజ్యాంగంలోని ప్రకరణ 44 ఆర్టికల్ 44 కుటీర పరిశ్రమల యొక్క అభివృద్ధిని కలుగు చేస్తుంది. ఈ రెండు స్టేట్మెంట్లు ఇచ్చి పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో ఏది లేవా ఏవి సరైనవి? మనకు ప్రశ్నలో సరి అయినది అడిగారా, సరి కానిది అడిగారా అనేది కూడా మనం చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం చూసుకుంటే ఆర్టికల్ 46 అనేది ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 46 అనేది సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వాలు కల్పించే అవకాశాలలో అవకాశం కల్పించాలి. ఈరోజు మనకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో 124వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్లు కల్పించినటువంటి చట్టము ఏ అధికరణ ప్రకారం? ఆర్టికల్ 46. సో షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు ఉచిత న్యాయ సహాయం కాదు. మామూలుగా మనకు ఉచిత న్యాయ సేవా సహాయం ఉంది. అదేంటి? ఆర్టికల్ 39A ఉచిత న్యాయ సేవా సహాయం. ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. ఉచిత న్యాయ సేవా సహాయం కాదు. సో ఇది రాంగ్. చూడండి, ఆర్టికల్ 46 అనేది ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 46 అనేది సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ప్రభుత్వాలు కల్పించే అవకాశాలలో అవకాశం కల్పించాలి. దాన్ని బేస్ చేసుకునే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి, అగ్రవర్ణ పేదలకి 124వ రాజ్యాంగ సవరణ ద్వారా, 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10% రిజర్వేషన్లు కల్పించారు. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కుటీర పరిశ్రమల యొక్క అభివృద్ధిని కలుగు చేస్తుంది. ఆర్టికల్ 44 అనేది ఏం తెలియజేస్తుంది?
కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ దానికి సంబంధించింది. కామన్ సివిల్ కోడ్ గురించి తెలియజేస్తుంది. సో మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాల వారికి వివాహము, వారసత్వము, దత్తత, విడాకులు ఇలాంటి వాటిల్లో ఒకే విధంగా ఉండాలి అని చెప్పేది కామన్ సివిల్ కోడ్. ఈ ఆర్టికల్ 44 తెలియజేస్తుంది. మనకి ఇక్కడ కుటీర పరిశ్రమలు ఇచ్చారు. కుటీర పరిశ్రమలు అనేది ఆర్టికల్ 43లో కుటీర పరిశ్రమల గురించి, పరిశ్రమ నిర్వహణలో యాజమాన్యం 43A, 43B సహకార సంఘాల గురించి. సో క్వశ్చన్ ఏంటి, పైన పేర్కొన్న వ్యాఖ్యలలో ఏవి సరైనవని అడిగారు. రెండు రాంగే కాబట్టి 1 ఆర్ నన్, రెండు కూడా రాంగే. ఒకటి కాదు మరియు రెండు కాదు. మనం ఏమనుకుంటాం, ఏది సరికాదు అని అనుకుని 1 or 2 అని సమాధానం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి చూడండి, దీనికి ఆన్సర్ డి. నెక్స్ట్ 87. ఈ కింది వాటిలో ఏది రాజ్య విధాన ఆదేశిక సూత్రాల యొక్క సరైన వివరణ కాదు? మన పరిపాలనలో ప్రభుత్వానికి దిక్సూచి వంటివి ఆదేశిక సూత్రాలు. ఇందులో మనకు 36 to 51 వరకు ఉంటాయి. ఇందులో భాగంగా ఆదేశిక సూత్రాలు న్యాయస్థానం ద్వారా అమలు పరచబడవు. కరెక్ట్ కదా? కరెక్ట్. మన క్వశ్చన్ ఏంటి, రాజ్య విధాన ఆదేశిక సూత్రాల యొక్క సరైన వివరణ కాదు అని అడిగారు. రాంగ్ ఏంటని అడిగారు. ఆదేశిక సూత్రాలు న్యాయస్థానాల ద్వారా అమలుపరచబడతాయా? అమలుపరచబడవు. సో ఇది కరెక్టే, ఆర్టికల్ 37. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలకు రాజకీయ మంజూరీ కలదు. అవునా కదా? కరెక్టే. రాజకీయ మంజూరీ అంటే ఆదేశిక సూత్రాల ప్రకారము అన్ని సదుపాయాలు కల్పించి, అన్ని అవకాశాలు కల్పించి, పని హక్కు కల్పించి, అన్ని స్త్రీ మరియు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ప్రసూతి సదుపాయాలు కల్పించి ఇవన్నీ కూడా చేసినప్పుడు రాజకీయంగా వాళ్ళు ముందు ఎలక్షన్స్కి వెళ్ళి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కరెక్టే. ఆదేశిక సూత్రాలు భారతీయులందరికీ సమాన ఆదాయం. ఆదేశిక సూత్రాలు భారతీయులందరికీ సమాన ఆదాయం. ఆదేశిక సూత్రాలు భారతీయులందరికీ సమానంగానే వర్తిస్తాయి. అది కరెక్టే. ఇక్కడ చూడండి డి, ఆదేశిక సూత్రాలు భారతీయులందరికీ సమాన ఆదాయం మరియు ఉచిత ఆరోగ్య సంరక్షణను కలిగిస్తాయి. చూడండి, ఆదేశిక సూత్రాలు భారతీయులందరికీ సమాన ఆదాయం ఉండాలని, ఉచిత ఆరోగ్య సంరక్షణ ప్రమాణం చేస్తాయి. పర్టికులర్గా ఉచిత ఆరోగ్య సంరక్షణ కల్పిస్తాము, అందరికీ ఫ్రీగా ఇస్తాము అని చెప్పేసి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు. ఓకేనా? మనకు 87కి సరైన వివరణ కాదు. 87కి ఆన్సర్ డి. నెక్స్ట్ 88. క్వశ్చన్ నెంబర్ 88. భారత రాజ్యాంగంలో ఆదర్శ సంక్షేమ రాజ్యం గురించి కింది దేనితో పొందుపరిచారు? సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్ అని మనకు అన్నీ కూడా పరిపాలనలో ఎలాంటి అంశాలు పొందుపరచాలి, ఏ అంశాలు పరిపాలన పరంగా ఉండాలి అని చెప్పింది ఆదేశిక సూత్రాల్లో. 88కు బి. నెక్స్ట్ 89. ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైన వాక్యం. ఇవి సకారాత్మక భావన కలిగి ఉన్నాయి. కరెక్టే. సకారాత్మకం అంటే ఏంటి? ప్రజలకు ఉచిత న్యాయ సేవను కల్పించాలి, అంతస్తుల్లో మనకు అసమానత లేకుండా చూడాలి, పని హక్కు కల్పించాలి, అంటే ఏవైతే చెయ్యాలి అంటున్నాయో అవి సకారాత్మకం. అదే ప్రాథమికులు ఏంటి? చేయకూడదు, అవి నకారాత్మకం. సో ఇది కరెక్ట్. ఇవి న్యాయ నిర్హేతుకమైనవి కావు. అంటే న్యాయస్థానం ద్వారా అమలు పరచడానికి అవకాశం ఉందా? లేదు. న్యాయ నిర్హేతుకమైనవి అంటే అర్థం ఏంటి అంటే ఇవి అమలు పరచకపోతే కోర్టులో కేసు వేయచ్చు అని. కోర్టులో కేసు వేయచ్చా? కోర్టులో కేసు వేయడానికి లేదు. సో 89కి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ఈ కింది వానిలో సరైనది ఏది? 124వ రాజ్యాంగ సవరణను లోక్సభ 2019 జనవరి 8న ఆమోదించింది. 124వ రాజ్యాంగ సవరణను రాజ్యసభ 2019 జనవరి 9న ఆమోదించింది. చూడండి, 124వ రాజ్యాంగ సవరణ అనేది దేనికి సంబంధించింది అంటే 103వ రాజ్యాంగ సవరణ చట్టము ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్లు, అగ్రవర్ణ పేదలకు సంబంధించి. దానికి లోక్సభ జనవరి 8, రాజ్యసభ జనవరి 9, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జనవరి 12వ తేదీన ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. ఈ కింది వాటిలో
సరికాని అంశం, రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? సరికాని అంశం. కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలని రాష్ట్రపతికి తెలియజేస్తారు. చూడండి, ఆర్టికల్ 78(1) ఏం తెలియజేస్తుంది? కేంద్ర మంత్రిమండలి యొక్క నిర్ణయాలను రాష్ట్రపతికి ప్రధానమంత్రి గారు తెలియజేస్తారు. ఆర్టికల్ 78(2) ఏంటి? కేంద్ర మంత్రిమండలి యొక్క నిర్ణయాలను రాష్ట్రపతి స్వయంగా తెలుసుకోవచ్చును. ఆర్టికల్ 78(3) ఏంటి? మంత్రులు చేసిన ప్రకటనలు వ్యక్తిగతమైనవా లేకపోతే మంత్రిమండలి యొక్క సమిష్టి నిర్ణయమా అన్న వివరణను రాష్ట్రపతి కోరవచ్చును. ఇది మనకు ఆర్టికల్ 78లో ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటి? సరికాని అంశం అడిగారు. రాంగ్ ఏంటి? కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతి తెలియజేస్తారు. అవును, తెలియజేయాలి, ప్రధానమంత్రి గారు తెలియజేస్తారు, కరెక్టే. మంత్రివర్గ సభ్యుల ప్రకటనలు వారి వ్యక్తిగతమైనవా లేక సమిష్టి నిర్ణయమా అనే అంశంపై రాష్ట్రపతి వివరణ కోరవచ్చును. ఆర్టికల్ 78(3) ప్రకారం వివరణ కోరవచ్చును. సో అది కూడా కరెక్టే. మనకు ప్రశ్న అడిగారు సరికానిది. 1, 2 బోత్ కరెక్ట్. సో ఆన్సర్ ఏది కాదు. చూడండి, ఇలాంటి ప్రశ్నలు మనం సమాధానం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. ప్రశ్న మనకు రెండు కూడా సరైనవే కాబట్టి ఆన్సర్ ఏ అండ్ బి పెట్టామనుకోండి, సరి అయిన అంశం అంటే ఏ అండ్ బి పెట్టాలి, సరి కాని అంశం అంటే ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. ఏ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రి మండలిని 3 రకాల మంత్రి మండలిగా వర్గీకరించారు? చూడండి, మనకి గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ సిఫార్సుల మేరకు 1949లో క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, డిప్యూటీ మంత్రులు అని 3 రకాలుగా మంత్రి మండలిని వర్గీకరించడం జరిగింది. ఆన్సర్ బి. నెక్స్ట్ 93. కింది వాటిని జతపరచుము. యుఎన్ రావ్ వర్సెస్ ఇందిరాగాంధీ, కేఎం శర్మ వర్సెస్ దేవిలాల్, రంగనాథ్ మిశ్రా కమిటీ, SC/ST అట్రాసిటీ యాక్ట్. చూడండి, యుఎన్ రావ్ వర్సెస్ ఇందిరాగాంధీ అనేది ఆపద్ధర్మ ప్రభుత్వం గురించి. కేఎల్ శర్మ వర్సెస్ దేవిలాల్ గారు మనకు ఉప ప్రధానిగా చేశారు. ఉప ప్రధానిగా ప్రత్యేకంగా ఎలాంటి అధికారంతో చేశారు అని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. ఉప ప్రధాని పదవిగా దేవిలాల్ ప్రమాణ స్వీకారం చేయడం. సో రెండో దానికి ఉప ప్రధాని ప్రమాణ స్వీకారం, సెకండ్ డి. తర్వాత రంగనాథ్ మిశ్రా కమిటీని మనకు వాజ్పేయి గారు ఏర్పాటు చేశారు. SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది VP సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు రావడం జరిగింది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 93. నెక్స్ట్ 94. 79వ నిబంధన ప్రకారం పార్లమెంట్ అనగా, చూడండి, మనకు పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. రాష్ట్రపతి పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ పార్లమెంటులో భాగం. గుర్తుపెట్టుకోండి, లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. కింది వాళ్ళలో సరైన వాక్యం ఏది అంటే, లోక్సభలో సీనియర్ సభ్యుడిని రాష్ట్రపతి ప్రోటెం స్పీకర్గా నియమించును. ప్రోటెం స్పీకర్ విధానాన్ని ఫ్రాన్స్ నుంచి గ్రహించాము. చూడండి, ప్రోటెం స్పీకర్ అనే పదవిని మనం ఫ్రాన్స్ నుంచి గ్రహించాం, కరెక్టే. సభలో సీనియర్గా ఉన్నటువంటి సభ్యుడిని ప్రోటెం స్పీకర్గా రాష్ట్రపతి గారు నియమిస్తారు. రాష్ట్రపతి గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రోటెం స్పీకర్ పనులు 2. 1, అందరూ నూతన లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించేది ప్రోటెం స్పీకర్, మరియు నూతన స్పీకర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ లోక్సభ సమావేశాలు జరుగుతాయి కదండి, ఎలక్షన్లు అయిపోతాయి, లోక్సభ సమావేశాలు జరుగుతాయి, అందరు ఎంపీలు కూర్చుంటారు. వాళ్ళందరిలో సీనియర్ సభ్యుడిని ప్రోటెం స్పీకర్గా నియమిస్తారు. ఈ ప్రోటెం స్పీకర్ గారు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రోటెం స్పీకర్ పనులేంటి? అందరూ లోక్సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం. రెండోది, నూతన లోక్సభ స్పీకర్ ఎన్నిక వరకు స్పీకర్గా ఉండడం, నూతన లోక్సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయడం. అయితే ప్రోటెం స్పీకర్ రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, కానీ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లు సపరేట్గా స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఎలాంటి ప్రమాణ స్వీకారం చెయ్యరు. అది మనకి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, సో మనకి ఇక్కడ సరైన వాక్యం ఏంటి అంటే 1 and 2. క్వశ్చన్ నెంబర్ 96. ఈ కింది వాళ్ళు సరైన వాక్యం. 1967లో
మొదటి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు రామ్ సుభాగ్ సింగ్. రామ్ సుభాగ్ సింగ్, కాంగ్రెస్ ఓకు సంబంధించినటువంటి రామ్ సుభాగ్ సింగ్ కరెక్టే. 15వ లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ. చూడండి, మనకి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడికి గుర్తింపునిచ్చే చట్టం తీసుకొచ్చింది యాక్చువల్గా 1977లో. దాని ప్రకారం ఫస్ట్ గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు వైవి చవాన్. అయితే దానికన్నా ముందు 1967లో 4వ లోక్సభ అప్పుడు గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడి పదవి ఇచ్చింది ఎవరికి అంటే రామ్ సుభాగ్ సింగ్ కరెక్టే. తర్వాత 15వ లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ కాదండి, సుష్మా స్వరాజ్. సుష్మా స్వరాజ్ గారు 15వ లోక్సభకి ప్రతిపక్ష నాయకురాలు. అదే సోనియా గాంధీ గారు 13వ లోక్సభకి ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేశారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకు 96, దానికి ఏ. నెక్స్ట్ 97, సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థగా పనిచేయడం గల కారణం. మనకి భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థగా పనిచేస్తుంది. అది మనకు అమెరికాతో మరియు బ్రిటన్తో పోల్చుకుంటే మధ్యస్థంగా ఉంటుంది. రాజ్యాంగ వ్యాఖ్యానం, సమాఖ్య విధానం, ప్రాథమిక హక్కుల సంరక్షణ వలన సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థగా పనిచేస్తుంది. సో ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. ఈ కింది వానిలో సరైన వాక్యం. సుప్రీంకోర్టులకు రాజ్యాంగ సవరణలని విచారించుటకు అవకాశం లేదు. హైకోర్టులకి రాజ్యాంగ సవరణ విచారించడానికి అవకాశం లేదు. ఇది కరెక్టే. హైకోర్టులకు రాజ్యాంగ సవరణ విచారించడానికి అవకాశం ఉందా? లేదు. హైకోర్టులు రాజ్యాంగ సవరణలను విచారించే అవకాశం లేదు. మరి సుప్రీంకోర్టులకు ఉందా అంటే మనకు శంకరీ ప్రసాద్ కేసులో, సజ్జన్ సింగ్ కేసులో సాధారణ చట్టాల వలె రాజ్యాంగ సవరణను న్యాయ సమీక్ష గురి చేయలేమని చెప్పారు. అయితే 1967లో గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే రాజ్యాంగ సవరణ కూడా న్యాయ సమీక్ష గురి చేస్తాము అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం రాజ్యాంగ సవరణ కూడా న్యాయ సమీక్షకు గురి చేశారు. ఆ తర్వాత కేశవానంద భారతి కేసులో కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా మీరు చట్టాలు చేయాలి, మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ విచారిస్తాయి. మనకు 99వ రాజ్యాంగ సవరణ చట్టం ఎన్జేఏసి, నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్, దాని 2015 అక్టోబర్లో సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని. సో విచారిస్తాయి. హైకోర్టులకు మాత్రం రాజ్యాంగ విచారించే అవకాశం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. కింది వానిలో సరికానిది ఏంటి? సరికానిది రాంగ్. చూడండి, ప్రశ్నలో సరైనది అడిగారా, సరికానిది అడిగారా అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సభ్యులు ఏకకాలంలో 2 సభలకు ప్రాతినిధ్యం వహించరాదు. కరెక్టే కదా? కరెక్టే. సభ్యులు ఏకకాలంలో 2 సభలకు ప్రాతినిధ్యం వహించకూడదు. లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, విధానసభ, విధాన పరిషత్ 2 సభలలో ఉండకూడదు. కరెక్టే. నెక్స్ట్, సభ్యులు ఒకే సభలో 2 చోట్ల నుంచి ప్రాతినిధ్యం వహించవచ్చునా? ఒకే సభలో వహించకూడదు. మనకు రాహుల్ గాంధీ గారే తీసుకోండి. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్లో ఆయన వాయనాడు నుంచి గెలిచాడు, ఇటుపక్క రాయ్బరేలీ నుంచి గెలిచాడు. ఆ తర్వాత వాయనాడు స్థానాన్ని ఆయన వదులుకోవడం జరిగింది. ఒకే సభలో కూడా 2 చోట్ల నుంచి ప్రాతినిధ్యం వహించవచ్చునని ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఆన్సర్ సరికానిది 2 మాత్రమే, వహించకూడదు. నెక్స్ట్, హైకోర్టు జడ్జిల సంఖ్య నిర్ణయించే అధికారం కలది. హైకోర్టు అనేది కేంద్ర జాబితాలో ఉంది. హైకోర్టు జడ్జిలు ఎంతమంది ఉండాలి ఏంటి అని రాష్ట్రపతి గారు నిర్ణయించి పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ హైకోర్టు జడ్జిల సంఖ్య నిర్ణయించేది రాష్ట్ర జనాభా, రాష్ట్ర వైశాల్యం, కేసుల సంఖ్య కాదు. రాష్ట్ర జనాభా, రాష్ట్ర వైశాల్యం, కేసుల సంఖ్య ప్రాతిపదికన మనకు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి అధికారము రాష్ట్రపతి గారు లేదా పార్లమెంట్, అంతే తప్ప ఈ అంశాలు కాదు, ఏది కాదు. 100వ దానికి ఆన్సర్ డి. ఓకేనా? ఇవి మనకు పాలిటీలో సెకండ్ మోడల్ పేపర్లో మనం ఉన్నాము. ఇందులో 76 నుంచి 100 వరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో 101 నుంచి 125 వరకు, ఆ తర్వాత 126 నుంచి 150
50 వరకు చెప్పుకుంటాము. ఈ యొక్క ఎంసీక్యూస్ అనేవి మనకు పేపర్ 1 మరియు పేపర్ 2లో ఉన్నాయి. ప్రజెంట్ మనం పేపర్ 1లో సెకండ్ మోడల్ పేపర్లో పాలిటీ ఎంసీక్యూస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. తొందరగానే మనకు మిగిలిన వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకుంటాము. ఈ బుక్స్ ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. మీ యొక్క డీటెయిల్ అడ్రస్ మీరు పంపిస్తే విత్ పిన్ కోడ్తో సహా మీకు పోస్టల్లో ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.